నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది కంటి నరాల రోగాల గురించి. కొన్నిసార్లు కన్ను బాగానే ఉన్నా సరే చూపు అనేది ఇబ్బందిగా ఉండొచ్చు అనమాట. ఇది ఎందువల్ల అవుతుంది అంటే కంటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మెదడు వరకు ఆప్టిక్ నర్వ్ అనే నరం ద్వారా వెళ్తుంది అనమాట. దీన్ని అర్థం చేసుకునేది మన మెదడు వెనకాల ఆక్సిపిటల్ లోబ్స్ అని ఉంటాయి. వాటి ద్వారా మనకి ఏం చూస్తున్నాం అనేది మనకు అర్థమవుతూ ఉండిద్ది అనమాట. కొన్నిసార్లు కన్ను బాగున్న నరాల ఇబ్బందుల వల్ల మనం చూపుని కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు హఠాత్తుగా మనకి చూపు తగ్గిందనుకోండి, ఒకవైపు కానీ ఒక కన్ను కానీ లేకపోతే మొత్తం చూపు ఒక్క నిమిషంలో లేకపోతే ఒక్క సెకండ్లో చూపు పోయింది అంటే ఇది సాధారణంగా 2 కారణాల వల్లే జరగవచ్చు. ఒకటి ఏంటి అంటే కంట్లో నరానికి రక్త సరఫరా అనేది ఆగిపోవడం. రెండోది మెదడులో ఈ ఆక్సిపిటల్ లోబ్స్కి రక్త సరఫరా అనేది తగ్గడం. ఇది పక్షవాతం కిందకు వచ్చింది అనమాట. సో ఈ 2 కారణాలు అనేది నరాలకు సంబంధించిన కారణాల వల్ల హఠాత్తుగా చూపు అనేది తగ్గవచ్చు. సో ఇది మనం పక్షవాతం కింద తీసుకుంటాం. దీనికి మనం ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా ట్రీట్ చేయగలిగితే అంత మంచిది. మామూలుగా స్ట్రోక్కి 4.5 అవర్స్లో మనం ట్రీట్మెంట్ చేయాలి అంటాం. సో ఎప్పుడైనా సరే చూపు అనేది హఠాత్తుగా పోయింది అంటే దానికి అర్జెంటుగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయించాలి. ఇది కాకుండా రెండో నరాల ఇబ్బంది ఏంటంటే ఒకటి ఆప్టిక్ న్యూరైటిస్ అని ఉంటుందన్నమాట. దీంట్లో చూపు అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. మొదటి రోజు కొంచెం బూజరగా అన్నట్టు అనిపించవచ్చు. రెండో రోజు కల్లా చూపు ఇంకొంచెం తగ్గి ఒక 3-4 రోజుల్లో మొత్తం చూపు అనేది పోవచ్చు అనమాట. ఇది ఒక కంటికి కానీ 2 కంటికి కానీ జరగవచ్చు. ఇది సమ్ ఇమ్యూనిటీలో చేంజెస్ అంటే మన రోగ నిరోధక శక్తిలో తేడాలు రావడం వల్ల కానీ లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇది జరగవచ్చు అనమాట. దీనికి మనం కొన్ని ఇంజెక్షన్స్ పెట్టుకుంటే చాలా వేగంగా పోయిన చూపుని మనం తిరిగి తీసుకురాగలం. సో దీనికి కూడా మనకి టైం ఇంపార్టెంట్. ఎంత త్వరగా మనం చూపు తగ్గంగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా వేరే కారణం ఏంటి అంటే మామూలుగా మనకి బాడీలో బ్లడ్ ప్రెషర్ అట్లాగో బ్రెయిన్లో కూడా ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అని ఉండిద్ది. లోపల మనకి స్కల్ లోపల ఎంత ప్రెషర్ మెయింటైన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది అనమాట. దాన్ని ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ తలనొప్పిలాగా మొదలవుతుంది, తర్వాత మెల్లగా వాంతులు అవ్వడం, తర్వాత చూపు తగ్గడం, ఆ తర్వాత కొంతమందికి 2గా కనిపించడం, కన్ను మెల్ల రావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇది ఈ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది మెదడులో ఇన్ఫెక్షన్ వల్ల కానీ కణతి వల్ల కానీ కొంతమందిలో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కొన్ని బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవ్వడం వల్ల ఇట్లాంటి ఎన్నో కారణాల వల్ల ఇది జరగవచ్చు. సో ఇది స్లోగా తలనొప్పి నుంచి చూపు పోయేంత వరకు పెరుగుతూ ఉండిద్ది అనమాట. సో దీనికి మనం స్కాన్ చేసి ఎంత ప్రెషర్ ఉంది అనేది ఫ్లూయిడ్ తీసి చెక్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్ చేస్తాం. ఇది మనకు ముందే వార్నింగ్ ఇచ్చేది. హెడేక్ వల్ల మనకు ముందే కొంచెం తెలుస్తుంది అన్నమాట. సో ఇది 3వ కారణం. ఇవన్నీ కాకుండా రొటీన్గా షుగర్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు కంట్లో రెటినా అనే పొర ఉంటుందన్నమాట. అది దాంట్లో నరాలు ఉంటాయి మెదడుకి సిగ్నల్స్ తీసుకెళ్ళేవి. సో ఆ పొరకి వెళ్ళే సర్క్యులేషన్లో షుగర్ ఉన్న వాళ్ళలో బీపీ ఉన్న వాళ్ళలో తేడా రావచ్చు. వీటి వల్ల టైం పోయే కొద్దీ షుగర్ వచ్చిన 10 ఏళ్లకో 20 ఏళ్లకో చూపు కోల్పోవచ్చు అన్నమాట. సో దీనికి మనం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవడం, అవసరమైతే లేజర్ లాంటివి చేయించడం వల్ల మనం ట్రీట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు అరుదుగా కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా మన కంటి నరం మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. కొన్ని వాతానికి వాడే మెడిసిన్స్, టీబీ లాంటి జబ్బులకు వాడే మెడిసిన్స్, వీటి వల్ల ఇవి నరాన్ని డ్యామేజ్ చేయొచ్చు. ఇవి కాకుండా డ్రింకింగ్, ఆల్కహాలు, స్మోకింగు, వీటి వల్ల కూడా మనకి కంటి నరం అనేది దెబ్బతినవచ్చు. ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేయగలగ జబ్బులు అనమాట. అంటే మనం ముందే కనిపెడితే సరైన టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగలిగితే మనం వీటిని పెరగకుండా ఆపుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనకి చూపు తగ్గింది అంటే కంటితో పాటు కంటి నరాలకు కూడా చూయించుకోవడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ.